సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్గా గుర్తింపు పొందిన నయనతార ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 2 దశాబ్దాలు దాటినా ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే దర్శకుడు విఘ్నేష్ శివన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఆమె కాస్మోటిక్స్ వ్యాపారంలో కూడా అడుగుపెట్టింది. తన 2 పిల్లలతో సంతోషంగా గడుపుతున్న సమయంలో ఈ మధ్య ఎక్కువగా తన భర్తతో కలిసి పలు దేవాలయాల చుట్టూ తిరుగుతూ పూజలు చేస్తోంది నయనతార. దీంతో వరుసగా పుణ్యక్షేత్రాలు, ప్రత్యేక పూజలు చేయడం వెనక కారణం ఏమైనా ఉందా, ఆమె జాతకంలో దోషం ఏమైనా ఉందా అనే ప్రశ్నలు చిత్రసీమలో వినిపిస్తున్నాయి. నయనతార జాతకంలో దోషం ఉందని, అందుకే విక్కీతో ఎలాంటి సమస్య రాకుండా ఉండేందుకు ఆమె దేవాలయాలు సందర్శిస్తూ పూజలు, పరిహారాలు చేస్తుందని ఓ వార్త వైరల్ అవుతోంది. సినిమాలకు కూడా కాస్త బ్రేక్ ఇచ్చి మరీ పుణ్యక్షేత్రాల చుట్టూ తిరగడం విశేషం. వాస్తవంగా నయనతారకు కాస్త దైవభక్తి ఎక్కువేనని చెప్పవచ్చు. తన వివాహం అయిన వెంటనే అదే వస్త్రాలతో తిరుమల శ్రీవారిని దర్శించుకుంది నయనతార. వారి పెళ్లి ముహూర్తాన్ని కూడా తిరుమల తిరుపతికి సంబంధించిన పండితులు నిర్ణయించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే కొద్ది రోజుల క్రితం నయన్, విక్కీ విడిపోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. దీంతో వారు క్లారిటీ ఇవ్వడంతో ఆ రూమర్స్కు ఫుల్ స్టాప్ పడింది. ఇలాంటి వార్తలు వచ్చిన కొద్ది రోజుల తర్వాత నయనతార జంటగా పలు పుణ్యక్షేత్రాలను సందర్శించారు. అంతేకాదు తమ జాతకంలో దోషాల నివారణకై పలు పూజలు, హోమాలు కూడా నిర్వహించారు.